హాయ్ వ్యూవర్స్. ప్రభాస్ హీరోగా నటించిన తొలి సినిమా ఈశ్వర్ 2002లో నవంబర్ 11న విడుదలైంది. విశేషం ఏంటంటే నటనలో శిక్షణ పూర్తి కాకుండానే ప్రభాస్ ఈ చిత్రం చేయాల్సి వచ్చింది. దర్శకుడు జయంత్ సి పనార్జీ మహేష్ బాబుతో టక్కరి దొంగ సినిమా చేస్తున్న టైంలో మీతో ఒక చిత్రం చేస్తానని నిర్మాత అశోక్ కుమార్ కు మాటిచ్చాడు. జయంత్ కి ప్రేమ కథలంటే ఇష్టం. ఆయా స్టోరీల్లో యాక్షన్ కూడా ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అంటుంటారు. ఈ క్రమంలో వచ్చిందే ఈశ్వర ఆలోచన. దాన్ని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించాలని జయంత్ అశోక్ నిర్ణయించుకున్నారు. ఈ కథకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు సరిపోడు అని భావించి మాస్ లుక్ ఉండే కొత్త హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో కృష్ణంరాజు గారి సోదరుడి అబ్బాయి ప్రభాస్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు అని ఎవరో చెబితే తెలిసి తన ఫోటోస్ తెప్పించుకున్నారు. ఫోటోలు చూడగానే హీరో మెటీరియల్ అనుకుని ఓ హోటల్లో ఆయన్ను కలిశారు జయంత్. ప్రభాస్ ని చూడగానే స్టార్ అవుతాడని అప్పుడే అనుకున్నాడట జయంత్. వెంటనే మనకు కావలసిన హీరో ఇతడే అని ఫిక్స్ అయిపోయాడట. నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదండి, కొంత సమయం కావాలి అని ప్రభాస్ కోరారు. నీకు శిక్షణ అవసరం లేదు, నువ్వు నటించగలవు అంటూ జయంత్ తన స్టోరీ బేసిక్ లైన్ చెప్పగానే ప్రభాస్ అంగీకరించారు. అలా పూర్తి కథ వినకుండానే జయంత్ ని నమ్మారు ప్రభాస్. ఈ సినిమా కోసం ప్రభాస్ ను ఎంపిక చేశాక అల్లు అర్జున్ ని కూడా పరిగణనలోకి తీసుకున్నారట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రవాడు ప్రేమిస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ఇది. ధూల్పేటి ఈశ్వర్ గా ప్రభాస్ హీరోయిజం ఆకట్టుకుంది. అలా ఈశ్వర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ బాహుబలిగా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుని ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ గా వెలుగొందుతున్నారు.